127వ కీర్తన 128వ కీర్తన. ముందుగా దేవాది దేవుడితో చెల్లించుకుంటూ సంవత్సరం తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుని అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. యవ్వన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాలము వంటి వారు. వారితో తన నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ఈ సంభంగా ప్రభువా నీ సందులో పాటల్లో ప్రార్థనలో వాక్యంలో ప్రభువా చిన్న బిడ్డలు ఇద్దరూ కూడా తండ్రి నాయన కుటుంబం అందరూ కూడా నీలో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.